కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లోక్సభలో బడ్జెట్ గురించి సుదీర్ఘ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం పలు సంస్కరణలకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన కార్యక్రమం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. 1,70,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలా సీతారామన్. పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1.50 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నట్లు తెలిపారు. బీమాలో FDI 74% నుంచి 100%కి అనుమతి, 1,00,000 ఇళ్ల నిర్మాణం కోసం 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ప్రకటించారు. అలాగే 56 మందులపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. టీవీలు కూడా ఖరీదైనవిగా మారుతాయి. మొబైళ్లు, కెమెరాలు చౌకగా మారనున్నాయి. ఇందులో ధరలు తగ్గే వస్తువులు ఇవే: చేనేత వస్తువులు, తోలు వస్తువులు, మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, భారతదేశంలో తయారైన దుస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు అంటే క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులపై సహా మొత్తం 36 ప్రాణాలను రక్షించే మందులను ప్రాథమిక కస్టమ్స్ సుంకాల నుండి పూర్తిగా మినహాయించారు. లిథియం సహా ఇతర ఖనిజాలు ఉన్నాయి. అలాగే పెరగనున్న వస్తువుల ధరలు ఇవే. అధిక సుంకాల కారణంగా టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతో పాటు టీవీల ధరలు సైతం పెరగనున్నాయి.